నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది అనేటటువంటి ఒక ప్రశ్నను నన్ను అడిగారు. గతంలో ఈ యొక్క ప్రశ్నకు సమాధానంగా మనం పాఠాన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే మరలా ఇంకో కోణంలో ఇదే ప్రశ్నకు జవాబును చెప్పుకోవడానికి మనం ఇష్టపడిన కారణాన్ని బట్టి ఈరోజు కూడా అలాంటి ప్రశ్నే మళ్ళా మీ ముందుకు ఉంచాను. నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది? నిజంగా ఈ పాఠంలో దేవుడు మనకి నేర్పించాలనుకున్నటువంటిది అనేకమైనటువంటి సంగతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా పాఠం రూపంలో ఏదైనా చెబితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంతేగాని ఏదో బైబిల్ తీసుకున్నాము, ఏదో 4 మాటలు మాట్లాడేసాము అనుకుంటే ఇందుకు సరిపోదు. అందుకే పాఠం రూపంలో ఏదైనా ఒక టైటిల్ను డిసైడ్ చేసుకొని నిర్ణయించుకొని ఆ టైటిల్కు క్వశ్చన్ మార్కును పెట్టుకొని దానికి జవాబును మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ సంగతులు మనకి ఈజీగా అర్థమైపోతాయి. అందుకనే ఈరోజు కూడా బైబిల్లో ఎన్నో ప్రశ్నలు మనకు తెలుసు, అర్థం కాకుండా అవి ఉంటాయని ఆలోచించేటటువంటి వాళ్ళకి ఇది కూడా ఆలోచించకుండా ఉండేటటువంటి ప్రశ్నే, అర్థం కానటువంటి ప్రశ్నే. నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది? ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు అనేక సంగతులు మన కొరకు రాయించాడు. మనం బాగుపడాలనే అనేక సంగతులను బైబిల్ నందు మన కొరకు రాయించాడు. ఈ సంగతిని మనం గ్రహించి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట, ప్రతి పొల్లు, ప్రతి ఫుల్ స్టాపు, ప్రతి కామ ఎంతో విలువైందని మనం గ్రహించి ఆ విలువైనటువంటి వాటిని మనం పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూసినప్పుడు చాలా చక్కగా వాటిని అర్థం చేసుకునేటటువంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనకు తెలుసు. ఎక్కడైతే ప్రశ్నగా మనం ఉత్పత్తి చేసుకుని మాట్లాడుకుంటామో వాటికి సమాధానాలన్నీ కూడా బైబిల్లోనే దేవుడు రాయించాడని మనకు తెలుసు. బైబిల్లో ఒక దగ్గర అర్థం కానటువంటి ప్రశ్నలుంటే మరో దగ్గర అర్థమయ్యేటటువంటి రీతిలో దేవుడు రాయించాడు. అలాంటి వాటిని చక్కగా అర్థం చేసుకోవడానికి మనం చాలా ఆసక్తిని చూపించాలి. చాలా మంది అర్థం చేసుకోవడానికి బదులు ఏం చేస్తారంటే అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంతకీ ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది అనేటటువంటి ఈ ప్రశ్నతో కూడినటువంటి ఈ సందర్భం ఎక్కడ మనకు కనిపిస్తుంది అని అంటే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచన చేయొచ్చు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయాన యేసు ప్రభుల వారే అన్న సంగతి మనకి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూడగానే. ఈ మాటను మనకు చెప్తున్నది యేసు ప్రభుల వారు. ఏం చెప్తున్నారంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైనటువంటి హేయ వస్తువు అని అన్నారు. అంటే ఇది చదివే వారికి అర్థమయ్యే విధంగా, అంత మాత్రమే కాక చదువువాడు గ్రహించుగాక అనేటటువంటి పదాన్ని కూడా ఇక్కడ మనకు రాయించాడు. గ్రహించే వారికి సైతం ఈ మాట అర్థమయ్యేటట్లుగా దేవుడు ఇందులో రాయించాడు. ఈ లోకంలో చాలా మంది నాశనకరమైనటువంటి హేయ వస్తువు అనగానే లోకపరంగా ఆలోచించేటటువంటి సందర్భాలు చాలా మనకు కనిపిస్తాయి.
ఈ 15వ వచనంలో మనకు కనిపిస్తున్నది దానియేలు చెప్పారంట, నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలచుట మీరు చూడగానే అంటున్నాడు. అందుకనే ఒక ప్రశ్నగా దీన్ని మనం ముందు ఉంచుకున్నాం. నాశనకరమైనటువంటి హేయ వస్తువు అంటే ఏంటి? ఇదే ప్రశ్నను తీసుకెళ్లి మనం లోకంలో ఆలోచిస్తే లోకపరంగా వీటికి కొన్ని జవాబులు మనకు వస్తాయి. నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏంటంటే ఒక మనిషిని నాశనం చేసేటటువంటి హేయ వస్తువు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఏంటి మనిషిని నాశనం చేసేదని అంటే, ఈనాడు మనకు తెలుసు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఇప్పుడున్నటువంటి ఈ జ్ఞానికమైనటువంటి లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఏడుపు మొదలు పెడితే వారి ఏడుపు నుంచి మాన్పించడానికి వారికి సెల్ ఫోన్ అందించేస్తూ ఉంటాం. అంటే సెల్ ఫోన్ ఎప్పుడైతే తీసుకుంటాడో ఆ పిల్లవాడు వాటిని చూసుకుంటూ ఏడుపు అనేటటువంటి దాన్ని మర్చిపోతూ ఉంటాడు. అయితే ప్రేమటువంటి వాళ్ళ చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్తో వాళ్ళు ఆడుకునేటటువంటి ప్రయత్నం, సెల్ ఫోన్లో వచ్చేటువంటి వాటిని చూద్దాం అనేటటువంటి కార్యక్రమాల్లో కొనసాగిస్తున్నటువంటి వారి జీవితాల్లో పెద్ద అయిన తర్వాత వారి జీవిత నాశనానికి లోనేటటువంటి కారణం కేవలం ఆ సెల్ ఫోన్ వల్లనే సాధ్యమవుతుంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడడం వల్ల తమ జీవితాలు నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల లోకంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది అని అంటే సెల్ ఫోను అని. అంత మాత్రమే కాదు, మరికొంతమంది ఏమైనా ఆలోచిస్తారంటే కంప్యూటరు. ఒకప్పుడు సెల్ ఫోన్ లేకపోయినా దాని స్థానంలో కంప్యూటర్ ఉండేటటువంటిది. కంప్యూటర్ కూడా మనుషుల జీవితాలను నాశనం చేస్తుంది అనేటటువంటి విధానంలోకి వచ్చేస్తుంది. కొంతమంది ఏమో సెల్ ఫోను, మరికొంతమంది ఏమో జీవితాలు నాశనం చేసేటటువంటిది కంప్యూటర్ అని అనుకుంటారు. కొంతమంది ఇంకా ఏమనుకుంటారంటే మద్యం తాగేటటువంటి బాటిల్స్, వీటన్నీ నాశనకరమైనటువంటి హేయ వస్తువులుగా లోకం పరిగణిస్తుంది మనల్ని. అంత మాత్రమే కాదు, డ్రగ్స్, మత్తు మందులకు అలవాటు పడేటటువంటి పరిస్థితి కూడా మనకుంటుంది. ఇకపోతే కత్తి, ఇలాంటివి ఎన్నో ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, లోకపరంగా ఆలోచన చేస్తే నాశనకరమైనటువంటి హేయ వస్తువులు ఇవి అన్నటువంటి ఒక నిర్ధారణకు మనం వస్తూ ఉంటాం. కానీ నిజానికి కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అనేటటువంటి పదాన్ని యేసుప్రభువు వారు వాడారు. క్రీస్తుకు పూర్వం చెప్పబడినటువంటి ఈ మాటను గురించి ఎవరు చెప్పారు అని మనం ఆలోచన చేస్తే దానియేలు గారు చెప్పారు అని యేసుప్రభుల వారే మళ్ళా మనకు గుర్తు చేసి చెప్తూ ఉన్నారు. నిజంగా క్రీస్తుకు పూర్వం చెప్పబడినటువంటి ఈ మాట దానియేలు గారు గుర్తు చేసిన. ఇంతకీ దానియేలు గ్రంథంలో దీని గురించి ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు అన్న పదాన్ని దానియేలు గారు రాస్తూ ఉన్నారు. నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు అని. నాశనకరమైనటువంటి హేయమైనటువంటి వస్తువును. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఆలోచించగలిగితే, అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని, అందులో మాట్లాడుతున్న పరిశుద్ధులతో మరియు పరిశుద్ధుడు ఏమనగా అనుదిన బలిని గూర్చి
అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టునని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ కింద తొక్కబట్ట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకుంటుండ్రి. ప్రేమటువంటి దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచించగలిగితే నాశనకరమైనటువంటి హేయ వస్తువుల గురించి దానియేలు గారు ప్రవచించినట్లుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ స్థలంలో అని దానియేలు గారు ప్రకటించారు. పరిశుద్ధ స్థలంలో నాశనకరమైనటువంటివి అనగానే లోకంలో ఏవి మనల్ని నాశనం చేస్తుంటాయో వాటినే మన మైండ్ అంతా వాటి మీదకి వెళ్ళిపోతుంది. నిజంగా కత్తితో ఒక నాశనం అయిపోతాడా అంటే అవును. నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అనేటటువంటి మాటను మనకి మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది 24:15. నిజానికి మనం ఆలోచన చేస్తే ఒకడు పరిశుద్ధ స్థలంలోనికి నాశనకరమైనటువంటి వస్తువులను తీసుకుని రావడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే ఈ మధ్య అనగానే దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం బాంబులతో కత్తులతో కొంతమంది చర్చిల్లోకి ప్రవేశించి వాళ్ళని బెదిరించి వాళ్ళని నాశనం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. శ్రీలంకలో అయితే కొన్ని బాంబులు పెట్టి పేల్చడం చర్చిలో జరిగేటటువంటి కార్యక్రమం. దీనివల్ల బాంబులతో చర్చి బిల్డింగ్లను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, కొంతమంది మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే ఒకడు కత్తులతోనూ మరొకడు బాంబులతోనూ మారక ద్రవ్యాలతోనూ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం అనేటటువంటి భావనను దృష్టిలో పెట్టుకున్నటువంటి మనం చర్చ్ బిల్డింగ్లోకి ఇతను రావడం వల్ల అతను మాత్రమే కాకుండా అనేక మంది నాశనమైపోయేటటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి ఇంకా మనం అర్థం చేసుకోగలిగితే బాంబు కత్తులను గురించి చెప్తే అవి ఎప్పుడైనా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేదా అని అనుకుంటే చాలా మంది బాంబులతో చర్చిల మీద దాడులు చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆ మధ్య వాట్సాప్ లో చాలా చర్చిలను నాశనం చేసినట్టుగా, ఇంకా బోధకులను తరివేసినట్లుగా, చర్చి గ్యాదర్ అయ్యేటటువంటి వాళ్ళను తరివేసినట్లుగా మనకు ఆలోచన చేస్తే నిజంగా చాలా ఫోటోలు కూడా ఆ మధ్యకాలంలో మనకు వాట్సాప్ లో వాటిలో కూడా వచ్చాయి. అందుకని పలానా చర్చ్ బిల్డింగ్ కోసం మీరు ప్రార్థన చేయండి, పలానా ప్రాంతం వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అనేటటువంటి భావాలు మనకి వస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రియమైనటువంటి వారులారా, చర్చి అనేది నిజంగా మనం ఆలోచించగలిగితే ఈ రోజుల్లో చర్చి బిల్డింగ్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. నిజంగా చర్చి బిల్డింగ్ అనేటటువంటిది పరిశుద్ధ స్థలమా అని అంటే చర్చిలో చాలా భయంకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాం అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. చర్చి బిల్డింగ్ లో మనం చాలా భయంకరమైనటువంటి పాపాలు ఈనాడు మాత్రమే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాని నిజంగా చర్చి బిల్డింగ్ అనేటటువంటిది ఒక పరిశుద్ధ స్థలం అనేటటువంటి పేరుకు సార్థకతగా అది నిలవడం అనేటటువంటిది లేదు. అసలు నిజంగా మనం ఆలోచించగలిగితే హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రావడం అనేటటువంటి మాటను మనం ఆలోచించగలిగితే ఇందులో 2 పాయింట్లుగా మనం ఆలోచన చేయటం. ఒకటి హేయమైనటువంటి వస్తువు, రెండోది పరిశుద్ధ స్థలం. ముఖ్యంగా దీని గురించి దానియేలు గారు ప్రకటించారని యేసుప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు అసలు మొదటగా హేయ వస్తువు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అసహ్యంగా కనిపించేటటువంటి వాటిని, నిజంగా హేయ వస్తువు అని అంటే మనిషికి ఇష్టం లేనటువంటి కొన్ని వస్తువులు అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. హేయ వస్తువు అని అంటే నిజంగా మనం ఆలోచించగలిగితే వర్షాకాలంలో ఏదైనా బాగా తడిచిపోయినటువంటి ప్రాంతాలను మనం ఆలోచించుకుంటే కొన్ని బురదగా మారిపోతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో చెడు వాసన అనేటటువంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా కుళ్ళిపోయినటువంటి ఆహారం అలాంటి వాటిని కూడా మనం ఎలా భావిస్తామంటే
ఇదిగో కుళ్ళిపోయినటువంటి ఆహారం కావచ్చు, లేకపోతే కుళ్ళిపోయినటువంటి తినే పదార్థాలు కావచ్చు, వీటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అయ్యో ఇవి నాకొద్దు, ఇవి హేయమైనటువంటి వస్తువులు, ఇవి నేను తినకూడదు అనేటటువంటి వాటి విషయంలో మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, అసలు ఇలాంటి వాటిని గురించి దేవుడు మన కొరకు మనకు చెప్పాడా? హేయమైనటువంటి వస్తువు అనగానే ఏదో బురదతో నిండుకున్నటువంటి ప్రదేశాలు కానీ, లేకపోతే చెడు వాసన కలిగించేటటువంటి ప్రాంతాలు కానీ, లేకపోతే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు కానీ, ఇలాంటి వాటిని గురించి దేవుడు ఏమన్నా మనకు హేయమైనటువంటి వస్తువులు అనగా వీటిని తీసుకుని మీరు పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు, ఇవి హేయ వస్తువులు అనేటటువంటి మాటను ఏమన్నా దేవుడు మనకు చెప్పాడా అని అంటే, నిజంగా వీటిని గురించి దేవుడు ఎప్పుడు మనకి ఆ దృష్టిలో హేయమైనటువంటి వస్తువులను గురించి ఎప్పుడు చెప్పలేదు. అయితే అసలు దేవుని దృష్టిలో హేయమైనటువంటి వస్తువు ఏది అని మనం ఆలోచించగలిగితే, ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో దేవుని మనసులోనికి వెళ్ళి ఆయన చెప్పాలనుకున్నటువంటి అర్థం ఏంటో దాన్ని నిజంగా మనం గ్రహించి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ప్రేమైనటువంటి వాళ్ళరా, కొంతమంది బైబిల్లో వీటిని బైబిల్తోనే సరిపోల్చేటటువంటి పరిస్థితిని మనం ఆలోచించగలిగితే, హేయమైనటువంటి వస్తువులను గురించి మనం అనుకున్నట్లుగా చెడిపోయినటువంటి వస్తువులు కాదు, మనిషికి అనారోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటి వస్తువులు కాదని మనం అర్థం చేసుకుంటే, ఇంతకు హేయమైనటువంటి వస్తువులు ఏంటో ఖచ్చితంగా మనం బైబిల్లో నుంచే మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఒకసారి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ హేయ వస్తువుల కొన్నిటిని గురించి నీవు హేయమైనదేదియు తినకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? హేయమైనటువంటి వస్తువు అని మాట్లాడుతున్నటువంటి దేవుడు నీవు హేయమైనది ఏది తినకూడదు అని కొన్నిటిని చూపించాడు. ఏంటా హేయమైనటువంటిది? నీవు హేయమైనది ఏది తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏవనగా అన్నాడంటే, జంతువులలో కొన్నిటిని చూపించి మీరు వీటిని తినండి, కొన్ని హేయమైనటువంటివి అని జంతువుల్లోనే 2 భాగాలుగా చేసి చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 7వ వచనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, 7వ వచనాన్ని మనం చదవగలిగితే, నెమరు వేయి వాటిలోనిదే కాని 2 డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి 1 డెక్క గల ఒంటె కుందేలు పొట్టి కుందేలు అను వాటిని మీరేం చేయకూడదు, తినకూడదు అనేటటువంటి విషయాన్ని రాదు. అంటే జంతువులలో కొన్నిటిని చూపించి ఇవి ఏం చేస్తాయంట, నెమరు వేయి వాటిలోనిదే కాని 2 డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి 1 డెక్కల గల ఒంటె కుందేలు పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, ఇవి మీకు హేయములు అనేటటువంటి పదాన్ని రాశారు. ఇవి మనకు హేయములు అంట. అంటే హేయమైనటువంటివి ఏదో దేవుడే చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. మరి ముఖ్యంగా జంతువులలో కొన్నిటిని తినొచ్చు, కొన్ని మీకు ఎలాంటివి అవుతాయని అంటే హేయమైనటువంటి జంతువులు అవుతాయి అని చెప్తున్నాడు. ఇంతకీ హేయమైనటువంటి జంతువులు ఏంటి అని అంటే, ఇదిగో కుందేలు పొట్టి కుందేలు అను వాటిని మీరు తినకూడదు, ఇవి మీకు హేయములు, ఇవి మీకు హేయములు అన్నటువంటి పదాన్ని వాడతాం. ఇంతకీ దేవుడు చెప్పింది హేయ వస్తువులైనటువంటి జంతువులను గురించా, హేయములైనటువంటి జంతువులను గురించా అని అంటే, నిజంగా హేయములైనటువంటి జంతువులను గురించి కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకా హేయ వస్తువును గూర్చి కదా, హేయ వస్తువు అని వాడాడే తప్ప హేయ జంతువు అని వాడలేదు. అంటే దీన్ని బట్టి దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి హేయ వస్తువు అనగానే వస్తువు కింద వస్తుందే తప్ప జంతువు కిందకు రాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే హేయ జంతువు అనలేదు కాబట్టి వీటి విషయంలో దేవుడు మనకు చెబుతున్నటువంటిది అంటే పరిశుద్ధ స్థలంలోనికి వీటికి తీసుకొని రాకూడదు, ఇవి హేయములు అన్న సంగతిని గురించి ఎక్కడ మనకి అర్థం కావట్లేదు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, హేయ వస్తువులను గురించి
హేయ వస్తువులైనటువంటి దాని గురించి కదా దేవుడు చెప్తున్నది అని ఆలోచన చేస్తే దానియేలు గారు చెప్పింది కూడా జంతువులను గూర్చి కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకు మత్తయి సువార్త 24:15లో దానియేలు చెప్పింది కూడా హేయమైనటువంటి వస్తువును గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంతేకాని హేయమైనటువంటి జంతువులను గురించి కాదు అన్న సంగతి మనం అర్థం చేసుకోం. ఇంతకీ హేయమైనటువంటి వస్తువు ఏది అది మనకు అర్థం అవ్వాలంటే అసలు పరిశుద్ధ స్థలం ఏదో ముందుగా మనకు తెలియాలి. హేయమైనటువంటి వస్తువు ఏదో ముందు మనకు అర్థం అవ్వాలంటే ముందు పరిశుద్ధ స్థలం అంటే ఏందో మనకు అర్థం అవ్వాలి. ఇంతకీ పరిశుద్ధ స్థలం ఏది? ఒకనాడు నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వచనంలో పరిశుద్ధ స్థలాన్ని గురించి ఒకనాడు దేవుడు మాట్లాడుతూ నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి నేను ఏమై ఉంటాను? దేవుడినై ఉంటాను. వారి మధ్య నివసించి నేను వారికి దేవుడినై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారు వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందరు. నేను వారి దేవుడనైన యెహోవాను. అంటే దేవుడు చెబుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇశ్రాయేలీల మధ్య నేను ఏం చేస్తాను అని అంటే నివసిస్తానని చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాడంట. చూన్నాను అయితే ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాను నేను అని చెప్తున్నాడు. ఇంకా మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసియు అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైనటువంటి స్థలములలో పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చు, నేను మహోన్నతమైన స్థలములలో నివసిస్తానని చెప్తాను. నేను మహోన్నతమైనటువంటి స్థలములలో నేను నివసిస్తాను అని చెప్తాను. ఇంతకీ దేవుడు నివసించేటటువంటి స్థలం ఏది? ఒకప్పుడు ఇశ్రాయేలీల మధ్య అని చెప్తున్నాడు నిర్గమాకాండంలో. యెషయా గ్రంథం 57:15కి వచ్చేసేటప్పటికి ఎక్కడ నివసిస్తున్నాడంట? మహోన్నతమైనటువంటి స్థలములలో, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించువాడను అని చెప్తున్నాడు. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాడా లేక మహోన్నతమైనటువంటి స్థలములలో నివసిస్తాడా? ఆయన నివాస స్థలం ఏది? ఇది మనం ఆలోచించగలిగితే లేవీకాండం 16వ అధ్యాయంకి వెళ్ళి, లేవీకాండం 16వ అధ్యాయం 16వ వచనంకి వెళ్ళి, నిర్గమాకాండం 29:5లో ఏమో నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేసేటప్పటికి నేను ఎక్కడ నివసిస్తానంటున్నాడు? మహోన్నతమైనటువంటి స్థలములలో నివసిస్తానని చెప్తున్నాను. ఎందుకు ఆయన నివసించేటటువంటి ఎక్కడ నివసిస్తాడైనా ఇశ్రాయేలీయుల మధ్య లేకపోతే పరిశుద్ధ స్థలంలోన అని మనం ఆలోచన చేస్తే లేవీకాండం 16వ అధ్యాయం 16వ వచనం, ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా
వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉంట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుతుండును కనుక ప్రాయచిత్తం చేయమని. వారి మధ్య ప్రత్యక్ష గుడారము అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు ఇక్కడ. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన, ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన అంటే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తాడు. ఆ పరిశుద్ధ స్థలానికి ఆయన పెట్టినటువంటి పేరు ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారము ఒకప్పుడు ఎక్కడుంది? ఇశ్రాయేలీల మధ్యలో ఉంది. ఇశ్రాయేలీల మధ్యలో ఉంది. అందుకని ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే ప్రత్యక్ష గుడారం అనేటటువంటి పదాన్ని వాడడం మూలంగా పరిశుద్ధ స్థలం అనగా ప్రత్యక్ష గుడారము అది ఎక్కడుందంటే ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాననేటటువంటి మాట. ఇంకా మనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక, ఎక్కడ నివసించలేదంట దేవుడు? మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని అన్నాడు. అంటే దేవుని యొక్క నివాసం ఎక్కడుందని అంటే గుడారాలలోను డేరాలలోను నివసించుతూ వారి మధ్య సంచరించి తిని. అంటే దేవుడు ఇశ్రాయేలుల మధ్యన ఎందుకు నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అని అంటే దేవుడు తన కొరకు ఒక గుడారాన్ని నిర్మించమన్నాడు. అది మోషే కాలంలో జరిగింది. నా పిల్లల చుట్టూ నేను ఉండాలి, నా చుట్టూ నా పిల్లలు ఉండాలి. ఇలాంటి ఒక వైఖరిని దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం అర్థం చేసుకుంటే నేను ఎవరితో నివసించాలి అని అంటే నా పిల్లలతోనే నివసించాలి. ఎందుకు నా పిల్లలతో నా పిల్లలకి ఏదైనా సమస్యలు వచ్చి నేను వారి మధ్య తీర్చాలి. అందువల్ల నేనున్నాననేటటువంటి ధైర్యంతో వాళ్ళు బ్రతకాలి. ఎప్పుడు ఇలాంటి ఆలోచనతో దేవుడు వారి చుట్టూ దేవుని చుట్టూ వారు ఉండేటట్లుగా నివాసాన్ని ఏర్పరచుకుని గుడారాలలోను డేరాలలోను దేవుడు నివసించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇశ్రాయేల్ మధ్యలో ప్రారంభించాడు. ప్రేమటువంటి వాళ్ళరా, ఇది మనం అర్థం చేసుకుంటే అంటే పరిశుద్ధ స్థలము అనగా ఏంటి ఇక్కడ అంటే దేవుడు నివసించేటటువంటి చోటు ఏది అని అంటే ప్రత్యక్ష గుడారం లేక డేరాలోను గుడారముల్లోను అనేటటువంటి పదాన్ని వాడతాం. ఎక్కడ నివసిస్తున్నాడంటే దేవుడు ఎక్కడ నివసిస్తే అక్కడ ఆ ప్రాంతం ఏది? పాత నిబంధన ప్రకారం దేవుడు నివసించేటటువంటి చోటు ఏది అని అంటే అది పరిశుద్ధమైనటువంటి చోటు. ఒకప్పుడు దేవుడు ఎక్కడ నివసించాడు అని అంటే డేరాల్లోను గుడారంలో. ఇప్పుడు ఈ డేరా గుడారం ఎక్కడుంది అని మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలీల మధ్యలోనే ఇది ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుడు ఎక్కడైతే ఉంటాడో అది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి హేయమైనటువంటి వస్తువులు అన్న పదాన్ని వాడాడు కదా. దీన్ని మనం ఆలోచించాలి. అసలు పరిశుద్ధ స్థలం అనేటటువంటి దేవుడు నివసించేటటువంటి డేరాలోను గుడారాలు ఇవి దేవుడు నివసించేటటువంటి ప్రాంతమే అని అనుకుంటే ఇది ఎప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంటే ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మొదటి శతాబ్దం వరకు యేసు ప్రభుల వారి రాకడ వరకు పాత నిబంధన అనేటటువంటిది ఒక చట్టంగా పరిగణించబడుతూ వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే పాత నిబంధన గురించి దేవుడు రాయించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం.
మొదటి నిబంధనకైతే అన్న పదాన్ని వాడుతున్నాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను అంటే పరిశుద్ధ స్థలము అనేటటువంటి పదాన్ని మనం వాడుకుంటే ఈ లోకానికి సంబంధించి ఏముందంట? ఒక పరిశుద్ధ స్థలం ఉందంట. ఈ లోకానికి సంబంధించి ఒక పరిశుద్ధ స్థలం ఉందంట. ఏంటది? మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పడెను. అంటే పరిశుద్ధ స్థలం అనగానే ఏంటి ఆ స్థలానికి పెట్టినటువంటి పేరు? గుడారము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రారంభంలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇది మోషే గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గుడారము. దానిలోనికి వెళ్ళాలి. దానిలోకి వెళ్లేది నాశనకరమైనటువంటి వస్తువు ఏది? ఒక పరిశుద్ధ స్థలమైనటువంటిది ఏదో మనకు అప్పుడు అర్థమైంది పాత నిబంధన ప్రకారం. పరిశుద్ధ స్థలం అనగానే లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏమిటువంటి వాళ్ళరా పాత నిబంధన ప్రకారం లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. ఆ స్థలం ఏది అని మనం అర్థం చేసుకుంటే అది ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు నివసించడానికి మోషే ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారము లేక డేరా అని మనం అనొచ్చు. అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడో అది పరిశుద్ధంగా ఉండేటటువంటి ప్రాంతం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలములోనికి నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏది వెళ్తుంది, ఎలా ప్రవేశిస్తుంది అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఒక్కసారి మనం ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం పరిశుద్ధ స్థలం మీద మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోనికి నాశనకరమైనటువంటి వస్తువు ఎలా వెళుతుంది? అసలు ఏ వస్తువు నాశనకరమైనటువంటి వస్తువు ఏది? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు హేయముగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇందులో యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని కోత విగ్రహమునే కాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితో చెప్పగా అందరూ ఏమనాలంట? ఆ మాట చెప్పగానే ఆమేన్ అనాలంట. ప్రేమటువంటి వాళ్ళరా ఇప్పుడు మనం ఆలోచించగలిగితే హేయమైనటువంటిది ఏంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది? ఒకనాడు హేయమైనటువంటి దాన్ని మనం ఆలోచించినప్పుడు జంతువులు అన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత దేవుడు వస్తువులు కదా చెప్పింది అని నిర్ధారణకు వచ్చి హేయమైనటువంటి జంతువులను పక్కన పెట్టేశాం. ఇప్పుడు హేయమైనటువంటిది ఏదో మరలా మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమే అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళరా ఇప్పుడు మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క గుడారం అనగా దేవుడు నివసించేటటువంటి పరిశుద్ధ ఆ స్థలములోనికి వేటిని తీసుకురాకూడదంట? ఇవి హేయమైనటువంటి వస్తువులుగా దేవుడు మలిచి చెప్తున్నటువంటి మాట. ఈ రెండు కూడా లోక సంబంధమైనటువంటి వాటివే. అనగా ఈ లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు కాబట్టి మనుషులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను ప్రారంభంలోనే మనకి ఇచ్చున్నాడన్న సంగతి మనకు తెలుసు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను దేవుడు నిర్ణయించి పంపించాడు. ఇక్కడ హేయ వస్తువు అనగా
చేతితో చేయబడిన విగ్రహములు, శిల్పి చేతితో చెక్కినటువంటి విగ్రహములు అన్న పదాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. యెహోవాకు హేయమైనటువంటివి ఏంటి? ఇప్పుడు మనం ఆలోచించగలిగితే యెహోవాకు హేయమైనటువంటివి జంతువులలో కాదు. జంతువుల్లో కొన్నిటిని పక్కన పెట్టేసాం, మనకు జంతువులు కాదన్న సంగతి మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు యెహోవాకు హేయముగా ఉన్నటువంటివి ఏంటో మనం ఆలోచన చేస్తే అవి శిల్పి చేతులతో చెక్కిన విగ్రహాలు. వీటిని చేసి, అంటే విగ్రహాలను చేసి వాటిని పూజించడం వలన దేవుని ఉగ్రత నిజంగా వారి మీదకి వచ్చిందా లేదా అని మనం ఆలోచించగలిగితే నిజంగా వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చిందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే దేవుని స్థానంలో ఎవరిని ఊహించుకుని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అని అంటే, దేవుని స్థానంలో శిల్పి తన చేతులతో చెక్కినటువంటి విగ్రహములను ఆలోచించడం వలన, విగ్రహములను పూజించడం వలన దేవునికి చాలా కోపం వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునికి హేయములైనటువంటి విగ్రహాలను పూజించడం వలన దేవుని ఉగ్రత ఆ ఇశ్రాయేలు మీద ప్రచురింపజేసిందా అని అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలును విగ్రహములకు మొక్కుకునేటట్లు చేశాడు బిలాం అనేటటువంటి వాడు. అంటే ఇశ్రాయేల్ అనేటటువంటి వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని కుమారులు. వీళ్ళని ఎలాగైనా నాశనం చేయాలంటే, అంటే దేవుడే వీరికి విరోధం అవ్వాలంటే వీరిని ఏం చేయాలి? ఖచ్చితంగా విగ్రహముల వైపుకు వాళ్ళని తిప్పాలి అని మనకు తెలుసు. బిలాం అనేటటువంటి అతను బిలాము బోధన అనుసరించి ఇదిగో విగ్రహాల వైపుకు వారిని తిప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలా ఇశ్రాయేల్ని చేయడం వలన చాలా మందిని దేవుడు ఏం చేశాడని అంటే, ఎప్పుడైతే విగ్రహాల వైపుకు తిప్పాడో విగ్రహాల వైపుకు తిరిగినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు చంపేశాడన్న సంగతి మనకు తెలుసు. ఉదాహరణకి సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా, ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళు? మోయాబీలు స్త్రీలు ఎవరిని పిలుస్తున్నారు? ఇశ్రాయేల్ని పిలుస్తున్నారు. ఎందుకు ఇశ్రాయేల్ని పిలుస్తున్నారు? తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా, ఆ స్త్రీలు దేవతల బలులకు ప్రజలను పిలువగా అన్నాడు. అంటే ప్రజలు కూడా వెళ్ళిపోయారా? అంటే మనకు ఆహ్వానం వచ్చింది కాబట్టి మనం వెళ్ళిపోవాలి, మనం వెళ్ళిపోయి ఆ దేవతలనే మనం మొక్కాలి, ఆ దేవతలకు పెట్టినటువంటి వాటిని తినాలనేటటువంటి ఆజ్ఞల ప్రకారం వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ సముకులకు వెళ్ళిపోయారు. వాళ్ళు చేసేటటువంటి దాన్ని సమ్మతించి వీళ్ళు కూడా భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. అది భోజనము చేసి ఎన్నో వచ్చును భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా ఎంత హేయమైనటువంటి క్రియ, హేయమైనటువంటి వస్తువు ఏంటి అని దేవుడు ముందుగా హెచ్చరించాడంటే, శిల్పి తన చేతులతో చేసినటువంటి విగ్రహములు ఇవి దేవునికి ఇష్టమైనటువంటివి కావు, ఇవి దేవునికి హేయమైనటువంటివి ఇవి అని చెప్పినప్పుడు మనుషులు అనగా ఇశ్రాయేలు దేవుని ప్రజలు అనుకున్నటువంటి ఇశ్రాయేలు తిరిగి వాటికి ఏం చేస్తున్నారు? ఆ స్త్రీలు అంటే వాటిని కొలిచేటటువంటి స్త్రీలను వీళ్ళు మోహించడం కాకుండా ఆ దేవతలకు బలిచ్చేటటువంటి వాటి విషయంలో వీళ్ళు సమ్మతించి ఆ దేవతలకు మొక్కడం మాత్రమే కాకుండా ఆ దేవతలకు పెట్టినటువంటి వాటిని ఏం చేశారు? తిన్నారు. 7వ వచనాన్ని చూడండి. ఇప్పుడు 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఇప్పుడు ఆలోచించండి. అంటే దేవుడు పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చేటటువంటి హేయ వస్తువులు ఏంటో చెప్పాడు. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి తీసుకొచ్చిన హేయ వస్తువులకు మొక్కినటువంటి వారిని ఏం చేశాడు? చంపేశాడు. తెగులు చేత చంపేశాడు. ఎంతమంది చనిపోయారు ఆ రోజు?
24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఇప్పుడు చూడండి, మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించాలి. అహజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరాలు ఏలేదంట. ఎవరు? అహజు. అతని వయసు ఎంతప్పుడు? 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఏం చేయలేదంట? అహజు నేతృత్వం. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. ఏం చేశాడంట? దావీదు ఎప్పుడైనా తన జీవితంలో అలా జరిగించాడా అంటే లేదు. దేవుని స్థానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఇది నా దేవుడు అని అంటే దేవునికి నచ్చనటువంటి కార్యక్రమం అన్నమాట. అంత మాత్రమే కాకుండా అహజ్ అనేటటువంటి అతను ఏం చేశాడంట? బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నోము లోయలను ధూపము వేసి ఏం చేస్తున్నాడంట? ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అంటే ఈ రాజు ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో నెంబర్ 1 స్థానాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రెమల్యా కుమారుడైన పెహకు యూదావారిలో పరాక్రమశాలులైన 1,20,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. అతను చేసిన కార్యక్రమాలను బట్టి ఎవరిని లేపాడు ఇతను? దేవుడు అని అంటే రెమల్యా కుమారుడైన పెహకు యూదావారిలో పరాక్రమశాలులైన 1,20,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. ఒక్కనాడే హతము చేశాడు. ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని స్థానాన్ని దేవుడు హేయమైనటువంటి వస్తువు అని పలానా దాన్ని ప్రకటించినా కూడా దానికి నమస్కరించడం లేకపోతే దానికి అర్పించిన తినడం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలు తమ జీవితంలో జరిగించిన కారణాన్ని బట్టి దేవుని కోపం రగులుకుంది. ఎంత రగులుకుందని అంటే తెగులు చేత 24,000 మంది చనిపోయినారు. అంత మాత్రమే కాకుండా 1,20,000 మంది ఒక్కనాడే హతమయ్యేటట్లుగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాత నిబంధన అనేటటువంటిది మనకు తెలుసు. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి ప్రతి లేఖనం కూడా పాత నిబంధన గురించి, హెబ్రీ గ్రంథంలోకి వచ్చినా కూడా పాత నిబంధన గురించి రాయబడినటువంటి మాటలను హెబ్రీ గ్రంథంలో మనం చదువుకున్నాం. సో అలాగని నిర్గమాకాండము, ఇంకా ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము, ఇంకా అనేకమైనటువంటి రెఫరెన్స్లు మనం చూసాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? పాత నిబంధనకు సంబంధించినటువంటి. పాత నిబంధనల గురించి మనకు తెలుసు. హెబ్రీ గ్రంథంలో ఏం రాశాడు పాత నిబంధన గురించి? అది ఒక ఛాయ లాంటిది మాత్రమే అన్నాడు. అంటే ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, ఆ చెట్టు నీడ అనేటటువంటిది నిజం కాదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. చెట్టు నిజమా అంటే అవును, చెట్టు నిజమే, కానీ చెట్టు నీడ అనేటటువంటిది నిజం కాదు. ధర్మశాస్త్రం అనేటటువంటిది ఎలాంటిది అని దేవుడు మనకు హెచ్చరించాడంటే, రాబోయేటటువంటి వాటి విషయములలో ఆ ధర్మశాస్త్రం అనేటటువంటిది ఛాయ మాత్రమే అన్నాడు. అంటే జరగబోయేటటువంటి వాటి విషయంలో ధర్మశాస్త్రం ఎలాంటిది? ఛాయ లాంటిది, అంటే ఒక నీడ లాంటిది. ప్రేమటువంటి వాళ్ళరా, ధర్మశాస్త్రం యొక్క నిజస్వరూపము ఎక్కడుందని దేవుడు చెప్తున్నాడు? క్రొత్త నిబంధనలో ఉందని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం యొక్క నిజస్వరూపం ఎక్కడుందంటే క్రొత్త నిబంధనలు. అంటే నాశనకరమైనటువంటి హేయ వస్తువులు ఇప్పుడు అనగా క్రొత్త నిబంధన కింద ఉండేటటువంటి మనకు విగ్రహాలు కాదు.
నాశనకరమైనటువంటి హేయ వస్తువులు ఒకప్పుడేమో విగ్రహాలు, పరిశుద్ధ స్థలం ఒకప్పుడేమో దేవుడు నివసించేటటువంటి డేరా, గుడారం. అంటే పాత నిబంధనలో ఒకప్పుడు పరిశుద్ధ స్థలం అనగా డేరా లేకపోతే గుడారం. సో హేయ వస్తువులు అనగానే దేవుడు శిల్పి చేత శిల్పించబడినటువంటి విగ్రహాలు. సో ఈ విగ్రహాల విషయంలో దేవుడు పరిశుద్ధ స్థలంలో దేవుడి యొక్క స్థానాన్ని ఆక్రమించినటువంటి విగ్రహాలను ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళని హతం చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, పాత నిబంధనలేమో హేయ వస్తువులు విగ్రహాలని, పాత నిబంధనలో ధర్మశాస్త్రం పరిశుద్ధ స్థలం అనేటటువంటిది దేవుడు గుడారం అని డేరా అని మనకు అర్థమవుతుంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, దానియేలు గ్రంథంలో 11:31 చెప్పబడినటువంటి మాటను మళ్ళా మనం పరిగణలోకి తీసుకుంటే, దానియేలు గ్రంథం 11:31 హేయమైనటువంటి వస్తువులు అనగా ఏం చెప్తున్నారు ఆయన? దానియేలు గ్రంథం 11:31 మనం ఆలోచన చేస్తున్నాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు అన్న పదాన్ని వాడుతున్నాడు దానియేలు గారు. నాశనకరమైనటువంటి హేయ వస్తువును నిలబెట్టుదురు అని అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని ప్రవచనాత్మకంగా దానియేలు గారు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. 12:11 మనం ఆలోచించగలిగితే, 12:11 అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన నిలబెట్టు వరకు 1290 దినములు 1235 దినములు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అప్పటి నుంచి జరగబోయేటటువంటి కాలాన్ని గురించి దానియేలు గారు ప్రవచిస్తున్నారు. ఎన్ని దినాలకి ఇది జరుగుతుంది అని 9వ వచనాన్ని, అదే 12:9 వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి అని అంటున్నాడు. అంటే ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయంట? అంత్యకాలము వరకు. 8వ అధ్యాయం చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ సంగతులు జరగబోయేది ఎప్పుడు అని చెప్తున్నాడు? అంత్యకాలం అని చెప్తున్నాడు. 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అతడు రాగానే నేను మహా భయమంది సాష్టాంగపడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనవలెను అన్నాడు. అంటే దానియేలు గారు చెప్తున్నటువంటి ఈ ఏమంటారు దీన్ని, నాశనకరమైనటువంటి హేయ వస్తువు అనేటటువంటి ఈ పదాలన్నీ కూడా ఏ కాలానికి సంబంధించి? నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలమునకు కూర్చున్నదని తెలుసుకొనమనెను. అంత్యకాలమునకు కూర్చున్నదని తెలుసుకొనమనెను. అంత్యకాలమునకు కూర్చున్నది. అంత్యకాలం అనగా ఏది? దానియేలు కాలంలో అంత్యకాలం వచ్చిందా? అంటే దానియేలు కాలంలో అంత్యకాలం రాలేదు. మరి అంత్యకాలం అనేటటువంటిది ఎప్పుడు? యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి మళ్ళా ఆరోహణమై వెళ్లిపోయిన తర్వాత నుంచి అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే దానియేలు కాలంలో ఇంకా అంత్యకాలం రాలేదు. అంటే దానియేలు గారు ప్రవచించినటువంటి ఈ ప్రవచనాలు ఎప్పుడు జరుగుతాయంట? అంత్యకాలం అన్న పదాన్ని, ఈ దర్శనం అంత్యకాలము కూర్చున్నదని తెలుసుకొనమనెను. అంత్యకాలంలో కూర్చున్నదని తెలుసుకొనమనెను అని. ఏమిటువంటి వాళ్ళరా, పాత నిబంధనలో మనం అర్థం చేసుకుంటే గుడారాన్ని చూపించాడు కదా అని అదే పరిశుద్ధ స్థలం అనుకోవడానికి ఎంత మాత్రమైనా వీలవుతుందా? పాత నిబంధనలో ఒక గుడారాన్ని చూపించి ఇది పరిశుద్ధ స్థలము అని అన్నాడు, అది ఓకే. పాత నిబంధనలో అది ఓకే. అలాగే విగ్రహములను చూపించాడు కదా, అవే హేయమైన వస్తువులు అన్నానికి కూడా ఓకే.
ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం అంటే గుడారము, డేరా. అదో హేయమైనటువంటి వస్తువులు అంటే మనం అనుకున్నట్లుగా శిల్పి చేత శిల్పించబడినటువంటి విగ్రహాలు. సో ఇవి పాత నిబంధన వరకు సరిపోతాయి. మరి వాటిని ఛాయగా మనం చూసుకోవాలే కానీ నిజస్వరూపం వాటిలో లేదన్న సంగతి మనకు తెలుసు కదా. ఎందుకంటే మనం ఇప్పుడు అంత్యకాలంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. అంత్యకాలంలో బ్రతుకుతున్నటువంటి మనకు పరిశుద్ధ స్థలం అనగానే ఆ డేరా, ఆ గుడారమే సరిపోతుందా అంటే సరిపోదు. అలాగని హేయ వస్తువులు అనగానే శిల్పి చేత శిల్పింపబడినటువంటి విగ్రహాల అంటే అవి కూడా కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. మరి అలాంటప్పుడు అంత్యకాలం అనగానే ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి వెళ్లిపోయి ఆరోహణమైన తర్వాత నుంచి ప్రారంభమైనటువంటి ప్రతి దినాన్ని మనం ఏమన్నామంటే అంత్యకాలంలో ఉన్నటువంటి దినం. అంటే నేడు మనం ఏ కాలంలో ఉన్నామంటే అంత్యకాలంలో ఉన్నాము అనగా క్రొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు మనం ఆలోచించగలం. ఏ సంగతినైనా కూడా పాత నిబంధన అనేటటువంటిది ఒక ఛాయ లాంటిది అని చెప్పారు కాబట్టి, క్రొత్త నిబంధన అనేటటువంటిది ఒక నిజం లాంటిది అని మాట్లాడారు కాబట్టి, నేడు మనం క్రొత్త నిబంధన కింద ఉన్నామన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజానికి క్రొత్త నిబంధన ప్రకారం గుడారం అంటే ఏంటి, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన ప్రకారం గుడారం, డేరా అంటే దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించేటటువంటి మోషే ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారం, డేరా. కానీ క్రొత్త నిబంధన ప్రకారం గుడారం ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి కదా. దీని గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో కొత్త నిబంధనలో ఒకసారి మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే భూమి మీద ఇక్కడ ఒక గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాను పౌలు గారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అని మాట్లాడుతున్నాం. ఏమైపోతుందంట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్న పదాన్ని వాడుతున్నాం. ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ పాత నిబంధనలేమో గుడారం అనగా గుడారమే, నిజంగా గుడారమే, కానీ అది ఛాయ అన్నాడు. కానీ ఇక్కడ ఒరిజినల్ వచ్చేసేటప్పుడు, కొత్త నిబంధనలు వచ్చేసేటప్పటికి ఒరిజినల్ ఏంటి, ఇప్పుడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏమటువంటి వాళ్ళ ఇక్కడ మన గుడారం అనగా అర్థం ఏమనిస్తుంది, ఏది మన గుడారము, దేహం అనేటటువంటిదే కదా. ఇంకా మీకు అర్థం కాదు, ఇక్కడ దేహం అనేది లేదు కదండి అని మీరు అనుకోవచ్చు. ఒకసారి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను మనం ఆలోచన చేస్తాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము అన్న పదాన్ని వాడతాను. నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి, ఈ గుడారం అంటే ఇక్కడ అర్థం ఏంటి, శరీరం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి, గుడారం అనగానే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది మన దేహము అన్న సంగతి మనం. ఇప్పుడు ఆలోచన చేయండి, దేహం అంటే గుడారం అంటే ఈ దేహాన్ని గురించి దేవుడు పౌలు గారే మళ్ళా ఏమని మాట్లాడారు, మళ్ళా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు అన్నాడు. అంటే మీ దేహము, మన దేహము ఎవరి వల్ల కలిగిందంటే మనకి
దేవుని వలన వచ్చింది అని చెప్తున్నాడు. అంటే దేవుని వలన వచ్చినటువంటి ఈ దేహంలో దేవుడు మొదటి కొరింథీ 3:16 చూడండి. అదే 3:16 మనం ఆలోచించగలిగితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అంటే మన దేహము దేవుని ఆలయం అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది కనుక మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఏదో ఇప్పుడు మనకు అర్థమైంది. ఒకప్పుడు దేవుని ఆలయం ఏది? డేరా, గుడారం. ఈ రెండు కలిపి ఎక్కడుండేటివి? ఇశ్రాయేళ్ల మధ్యలో ఉండేటటువంటి. దేవుడు గుడారంలో డేరాలో నివసించేటటువంటి వాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్కడికి వచ్చేసినాడు? దేవుడు దేహం అనేటటువంటి దేవాలయం ఆయనే అనుగ్రహించాడు అన్న సంగతి. ప్రేమటువంటి వాళ్ళదా, ప్రారంభంలో నాశనకరమైనటువంటి హేయ వస్తువులు అలా ఉన్నాయి. ప్రారంభంలో దేవుని ఆలయము ఎలాగున్నాయంటే దేహం అనేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయన్న సంగతి మనం తెలుసుకోవాలి. నిజంగా ఒకప్పుడు టీవీ లేదు, ఒకప్పుడు రేడియో లేదు, ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఎంతగా వచ్చాయో మనకు బాగా తెలుసు. ప్రతిభలో అన్ని మార్పులకు లోనే గురైనటువంటి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలం ఏంటి ఇక్కడ అని అంటే మన దేహమే అని చెబుతున్నటువంటి దేవుడు వాటిలో నివసించాలని కోరుకుంటున్నాడు. నిజంగా అలాంటి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినటువంటి నాశనకరమైనటువంటి వస్తువులు ఏంటి కూడా ఈ సంగతిని మనం ఆలోచన చేయాలి. అంటే దేవుడు మనలో మన దేహంలో నివసిస్తున్నాడన్న సంగతి మనకు అర్థమైతే ఇలాంటి దేహంలోనికి హేయమైనటువంటి వస్తువులు అన్న పదాన్ని వాడుతున్నాడే. హేయమైనటువంటి వస్తువులు ఏంటి ఇక్కడ? నిజంగా ఒకసారి మనం నాశనకరమైన హేయ వస్తువుల వలన ఒకప్పుడు ఎంతమంది చనిపోయారు? 24,000 మంది ఒకసారి, 1,20,000 మంది ఒకసారి. నాశనకరమైన హేయ వస్తువులను తీసుకుని వెళ్లి వాటిని ఆరాధించడం వల్ల, వాటిని పూజించడం వల్ల, వాటికి పెట్టిన తినడం వల్ల ఇంతమంది చనిపోయినారు. కానీ ఈనాడు కోట్ల మంది చనిపోయేదానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ప్రపంచంలో 860 కోట్ల మంది నేడు జనాభా కలిగి ఉన్నటువంటి భూమి మీద చాలా మంది 760 కోట్లు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో చాలా మంది మరణిస్తూ ఉన్నారు. ఇందులో అనేక మంది తమ దేహాలను దేవునికి నివాస స్థలంగా చేయవలసిన కారణాన్ని వదిలేసి తమ దేహంలోనికి హేయమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చుకుంటున్నారు. అంటే దేవుడు నివసించేటటువంటి ఈ దేవాలయంలో హేయమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చుకుంటున్నారు. ఏంటి హేయమైనటువంటి వస్తువులు అంటే కోట్ల మంది ఈ దేహంతో ఎన్ని పాపాలు చేయడం లేదు మీరు ఆలోచన చేయండి. రోజుకొక కొత్త పాపాన్ని ప్రజలు తమ దేహంతో జరిగిస్తూ ఉన్నారు. అంటే పాత నిబంధనలో ఆలయంలోనికి విగ్రహాలు బయలుదేరేవి కదా. కొత్త నిబంధనలో ఆలయంలోనికి అనగా దేహం అనే ఆలయంలోనికి హేయమైనటువంటివి ఎన్నో ప్రవేశిస్తున్నాయి. ఏం ప్రవేశిస్తున్నాయి? ఒకసారి మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఏం ప్రవేశిస్తున్నాయి చెప్తూ రాస్తున్నాను. 3:5 కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అన్నాడు. అనగా మీ అవయవములను, భూమి మీదనున్న శరీరం ఉంది, శరీరంలో ఏమున్నాయి? మనకి అవయవములు ఉన్నాయి. శరీరంలో అవయవం, శరీరంలో ఉన్న ఏ అవయవమైనా కూడా మనం నడుస్తుంటే ఊడి పడిపోతుందా? ఉదాహరణకి మనకు ముక్కు ఉంది, ఊడి పడిపోతుందా? కింద నడుస్తున్నాం, నోరు ఉంటుంది, ఊడి పడిపోతుందా? పళ్ళు ఉంటాయి, నడుస్తున్నప్పుడు లేక పరిగిస్తున్నప్పుడు అన్ని ఊడి రాలిపోతుంటాయా? లేదు లేదు, అలా ఉండదు. దేవుడు అలా వాటిని డిజైన్ చేయలేదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంట మనుషులకి? ఇవన్నీ ఎలా ఉన్నాయంట? ఒక జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ,
విగ్రహారాధనైన ధనాపేక్ష ఇవి ఎలా ఉన్నాయంటే మనిషి యొక్క దేహంలో ఒక కాలు ఎలా ఒక అవయవంగా ఉందో, ఒక చెయ్యి ఎలా అవయవంగా ఉందో, ఒక కన్ను ఎలా అవయవంగా ఉందో, ఒక ముక్కు ఎలా అవయవంగా ఉందో అలా అని చెప్తాం. కావున భూమి మీద మీ అవయవములను అనగా అనే పదాన్ని వాడుతున్నాడంటే జడత్వాన్ని కూడా ఒకడు ఎలా చేసుకున్నాడు? అవయవంగా చేసుకున్నాడు. అపవిత్రతను ఒకడు ఎలా చేసుకున్నాడు? అవయవంగా చేసుకున్నాడు. కామాతురతను ఒకడు ఎలా చేసుకున్నాడు? అవయవముగా చేసుకున్నాడు. దురాశను అవయవంగా చేసుకున్నాడు. అంటే ఈ అవయవాలు ఏవి రాలిపోయేటట్టుగా కనబట్టలేదు మనకి. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ప్రేమటువంటి వాళ్ళరా ఇవన్నీ ఎలా ఉన్నాయి? దేవుని యొక్క ఆలయంలో ఎలా ఉన్నాయంటే అన్ని అవయవాలుగా చేసేసుకున్నారు. ఈ క్వాలిటీస్ ఎవరిలో లేవని అనుకోగలుగుతామా? ఇవి పలానా వ్యక్తులు లేవండి అని అనుకోగలమా? ఖచ్చితంగా అనుకోలేదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 760 కోట్ల మంది దేవునికి నివాస స్థలమైనటువంటి దేహాలుగా సృష్టించబడినప్పుడు ఈ దేహాలలోకి ఆల్రెడీ ఏం ప్రవేశించాయంటే దేవునికి హేయమైనటువంటి వస్తువులుగా తమ అవయవాలను ఏం చేసుకున్నారు మనుషులు అంటే అవయవాలుగా మన శరీరంలో అవన్నీ నడుస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రేమటువంటి వాళ్ళదా మన దేహంలోనికి విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష కూడా వచ్చేసింది. అంతేకాక అది ఒక విగ్రహంగా మారిపోయింది. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి మిగతా వాటి స్థానంలో అనేకమైనటువంటి వాటిని పెట్టుకుని సమృద్ధిగా మనం బ్రతుకుతున్నాం. ఈనాడు క్లాసు అనగానే చాలా మంది దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఈరోజు ఇవ్వకుండా మేము పనుల్లో నిమగ్నమైపోతున్నారంటే అర్థమేంటి? అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా మరొక దాని మీద నువ్వు ఒక స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే అర్థం చేసుకోండి. అంటే నువ్వు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు? హేయ వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి నీ జీవితంలో నీకు కనబట్టలేదా? ఈ లోకంతో స్నేహం అనేటటువంటిది, లోకంతో వ్యభిచారం అనేటటువంటిది నీకు అర్థం కావట్లేదా? ప్రేమటువంటి వాళ్ళరా అన్నిటినీ మనం జరిగించేది దేహంతోనే కదా. సో దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి స్థానంలో కూడా మనం వాటిని ఇవ్వకుండానే దేవుని బదులు వేరే ఒక వాటిని తీసుకొచ్చి వాటిని మనం అనుసరించడానికి ఇష్టమైపోతాం. అంటే దేవుని ఆలయంలో పరిశుద్ధతలోనికి ఏముని తీసుకొచ్చేస్తున్నాము? హేయమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి పెట్టేస్తున్నాము. ఇది దేవునికి నచ్చనటువంటి కార్యక్రమము. అందువల్ల దేవునికి హేయమైనటువంటి వస్తువులు అనగా ఏంటి అంటే హేయమైనటువంటి వస్తువులు అనగా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలను నువ్వు నీ దేహంతో జరిగిస్తున్న ప్రతిసారి హేయమైనటువంటి వస్తువులను ధరించుకుని జీవిస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. అందుకని ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ హేయమైనటువంటి వస్తువులను ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం లేవు కనుక మనకు కూడా అవి ఇష్టం లేనటువంటి వాటికనే మనం బ్రతకవలసినటువంటి వారమైన. దేవునికి ఏది ఇష్టమో దాన్ని జరిగించాలి, ఏది ఇష్టం లేదో వాటిని కూడా మనం జరిగించడానికి లేదు. యేసు ప్రభువు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడాడు? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుడికే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఏది ఇష్టమో నాకు ఈ లోకంలో కూడా అదే ఇష్టము. ప్రేమటువంటి వాళ్ళ అలాంటి ఒక వైఖరి మన జీవితంలో ఏమైనా కనిపిస్తున్నాయంటే లేదు. ఈరోజు ఆదివారం అన్నా ఈరోజు బుధవారం అన్నా దేవుని విషయాలను పక్కన పెట్టేసి దేవుని విషయాలను పక్కన పెట్టేసి మిగిలినటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్త పడుతున్నామని అంటే దేవుని విషయాలు పక్కన పెట్టేసి మిగతా విషయాల మీద చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నాం. అందుకని ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఇంపార్టెంట్ దేవునికే మనం ఇవ్వాల్సినటువంటి వారమైన. దేవుని యొక్క సమయాన్ని దేవునికే ఇవ్వాలి, దేవుని యొక్క ధనాన్ని దేవునికే ఇవ్వాలి, దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి బలాన్ని తిరిగి దేవునికే మనం అప్పచెప్పేటటువంటి వారంగా ఉండాలి. టోటల్గా ఎన్ని జరిగినా కూడా మన జీవితంలో దేవుని కొరకు బ్రతికేటటువంటి వారంగానే మనం ఎప్పటికీ కనిపించాలి. అందుకని నాశనకరమైనటువంటి హేయ వస్తువు అనగా పాత నిబంధనలో ఏంటి, పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చేటటువంటి హేయ వస్తువు అనగా ఏంటో మనం పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం అంటే ఏంటో దేవుని యొక్క
దేవుడు నివసించేటటువంటి గుడారమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి నాశనకరమైనటువంటి హేయ వస్తువు అంటే ఏంటో పాత నిబంధనలో మనం అర్థం చేసుకున్నటువంటి రీతిలో అవి శిల్పి చేతులతో చేయబడినటువంటి విగ్రహాలు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏంటో మనం అర్థం చేసుకున్నాం. దేవుడు నివసించేటటువంటి ప్రాంతం ఏదో ఆ ప్రదేశం ఏంటో మన దేహమే అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని మన దేహంలోకి దేవునికి హేయమైనటువంటి వస్తువులు ఏది కూడా తీసుకురావడానికి వీలు లేదు. అనగా జారత్వము, కామాతురత, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని అవయవాలుగా కలిగి ఉండడానికి ఎంత మాత్రమో వీలు లేనటువంటి స్థితిని ఈరోజు నీకు నాకు కలిగి ఉండాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ సముఖంలో మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ విన్నారు, గ్రహించినారని ఆశిస్తూ ఉన్నాం. వినగలిగినటువంటి చెవులను మీరు మాకు దయచేయండి. చెప్పబడినటువంటి లేఖనం అలా ఉందా లేదని పరిశీలన చేసి వాస్తవం మీద దాన్ని గ్రహించి నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏదో, పరిశుద్ధ స్థలం అంటే ఏంటో మీ లేఖనాన్ని అనుసరించినటువంటి మాటలను బట్టి మేము ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆ విధానాన్ని బట్టి నేడు అంత్య దినాలలో మా కొరకు మీరు ఏం ఏర్పాటు చేశారో వాటి పట్ల మేము బ్రతుకును కలిగి బ్రతికేటట్లుగా మాకు సహాయాన్ని అందించమని, నేడున్నటువంటి తెగులు ప్రపంచాన్ని ఊగిస్తున్న కారణాన్ని బట్టి ఒకనాడు తెగులు చేత 24,000 మంది చనిపోయారని పాత నిబంధన గ్రంథంలో మేము చదువుకున్నాం. తండ్రి, తెగులు ఎందుకు వస్తుందో, వాటి వలన మేమెందుకు ఇప్పటి వరకు నశించిపోలేదు, మరణించలేదు, దాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రతి దినాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇప్పటి వరకు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ నిరంతరము మీ యొక్క పనిలో మేము పాలిభాగస్తులమై మీరు మెచ్చేటటువంటి కార్యక్రమాల పట్ల మేము ఏకాగ్రతం చూపులాగా మాకు సహాయం చేయగలరని, అలాగే ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మరి ఆడియోలోను చేరుతున్న ఈ బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకం చేసుకోమని, వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ, మరలా ఆదివారం మేము మిమ్మల్ని మీ కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి సకాలంలో మేమందరం కూడి మళ్ళా మిమ్మల్ని కనపరిచేటటువంటి భాగ్యాన్ని మాకును మీరు దయచేయగలని కోరుకుంటూ, ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రికుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.